పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ తెలుగు ట్రావెలర్. ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ విశేషాలు తెలుసుకుందాం పదండి. తిరుమల ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, 50 లేదా 100 రూపీస్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, 300 రూపాయల టికెట్స్ లేకున్నా ఎలా దర్శనం చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తిరుమల ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మనకి హైదరాబాద్ నుండి తిరుపతికి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు ఈవినింగ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ 5 గంటల 15 నిమిషాలకు ఉంటుంది. తిరుపతికి నెక్స్ట్ డే మార్నింగ్ 6:15 నిమిషాలకు చేరుకుంటుంది. అలాగే మనకి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఈవినింగ్ 6:10 నిమిషాలకు ఉంటుంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ 5:55 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. కాచిగూడ నుండి ప్రతిరోజు నైట్ 8:05 నిమిషాలకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6:55కి తిరుపతి చేరుకుంటుంది. రైల్వే స్టేషన్ నుండి బయటికి రావడానికి మనకు ఇలా స్కై వాక్ ఉంటుంది. ఈ స్కై వాక్ ద్వారా వస్తే మనము నేరుగా విష్ణు నివాసం చేరుకుంటాం. ఒకసారి బయటి నుండి రైల్వే స్టేషన్ వ్యూ చూడండి. స్కై వాక్ నుండి వస్తే మనం నేరుగా ఇలా విష్ణు నివాసంలోకి చేరుకుంటాం. విష్ణు నివాసం పక్కనే చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి తిరుమల కొండపైకి చేరుకోవడానికి. కొండపైకి వెళ్ళడానికి ఏసీ బస్ అయితే 110 రూపీస్, నాన్ ఏసీ అయితే 90 రూపీస్. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే ఏసీ బస్కి 200, నాన్ ఏసీ బస్కి 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు 3 డేస్కి. తిరుపతిలో మనకి 3 ప్లేస్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఒకటోది విష్ణు నివాసం, రెండవది శ్రీనివాస కాంప్లెక్స్, మూడవది భూదేవి కాంప్లెక్స్. ఇప్పుడు మనకు కనిపించేదే విష్ణు నివాసం. ఈ క్యూ లైన్లో పెడితే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చేశారు, అందుకే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ కనిపించేది శ్రీనివాస కాంప్లెక్స్. బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 100 మీటర్స్ అవుతుంది. ఇక్కడ కనిపించేది భూదేవి కాంప్లెక్స్. అలిపిరి దగ్గర ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 3.3 కిలోమీటర్ దూరం అవుతుంది. ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కరికి. ఈ 3 ప్లేసెస్లో మార్నింగ్ 10 AM ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఇవి లిమిటెడ్ టోకెన్స్ ఉంటాయి. ఒక దగ్గర 10,000 టోకెన్స్ అలా ఇస్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ అయితే ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. 4 మంత్స్ బ్యాక్ అయితే ఈవినింగ్ ఇచ్చేవారు, ఇప్పుడైతే మార్నింగ్ ఇస్తున్నారు. అలా టైమ్స్ అనేటివి ఎప్పుడు ఒకేలా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. అలిపిరి నుంచి కాలినడకన వచ్చేవారు ఇలా అయితే వస్తారు. మొత్తం షెడ్ అయితే ఉంటుంది ఎండ తగలకుండా. ఇక్కడ మనకు కనిపించేది సిఆర్ఓ ఆఫీసు. బస్సు దిగి నేరుగా వస్తే రైట్ సైడ్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది. 50, 100 రూపీస్ రూమ్స్ అని చెప్పాను కదా, అవి ఇక్కడే ఇస్తారు. చూపిస్తాను పదండి. మనకు చూసుకున్నట్లయితే సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఇలా షాప్స్ ఉంటాయి లైన్గా. సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్దాం పదండి. ఇలా వెళ్తుంటే మనకు ముందుగా వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఇందులో నుంచి మనము అవతలకి వెళ్తే మనకు సిఆర్ఓ ఆఫీస్ కనిపిస్తుంది. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే ముందు మనతో పాటు ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాలి. మనం ఎంతమంది ఉన్నా మనం ఒక్కరు వెళ్ళి లైన్లో నిలబడితే సరిపోతుంది. సింగిల్గా వస్తే మాత్రం ఇక్కడ రూమ్స్ అయితే ఇవ్వరు. మనకి రూమ్ అలాట్ కావడానికి 1/2 అవర్ to 1 అవర్ టైం అయితే పడుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడ రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఎదురుగా మనకు 3 బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే సిఆర్ఓ ఆఫీసు. మనకు అక్కడ స్ట్రేట్గా వెళ్తే కిందికి మెట్లు ఉంటాయి. కిందికి వెళ్తే లైన్ అయితే ఉంటుంది. లైన్లో నిల్చుంటే మనకి 1/2 అవర్ to 1 అవర్లో రూమ్ అయితే అలాట్ చేస్తారు. రూమ్ అలాట్ అయినట్టు మనకు మెసేజ్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా, రూమ్స్ వద్దనుకున్నా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకు టీటీడీ వారు ఫ్రీగా లాకర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందుకు మనకు మాధవ నిలయం, యాద్రి సదాన్, వెంకటాద్రి నిలయం అయితే ఉన్నాయి.
ఇక్కడ మనం వ్యాలిడ్ ఆధార్ కార్డ్ చూపించి లాకర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తలనీలాలు ఇవ్వడానికి మనకు కళ్యాణ కట్ట కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనం లగేజ్ని లాకర్లో పెట్టి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సిఆర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ స్ట్రేట్గా వస్తే మనకు ఇలా సర్కిల్ అయితే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఆపోజిట్లో మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నా, ఎస్ఎస్డి టోకెన్ దర్శనానికి వెళ్ళాలన్నా టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మాకు సప్తగిరి రెస్ట్ హౌస్ కాంప్లెక్స్లో రూమ్ అలాట్ అయ్యింది. ఎంట్రన్స్లో ఆఫీస్ ఉంటుంది. మనల్ని ఒక ఫోటో తీసుకొని అమౌంట్ డిపాజిట్ చేసుకొని రూమ్ అయితే ఇస్తారు. మాకు అలాట్ అయిన రూమ్ ఎలా ఉందో చూద్దాం. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. క్యూ లైన్లో ఓపికగా నిలబడి ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాం. గర్భాలయంలో స్వామివారిని చూసినప్పుడు ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. అసలు మనల్ని మనం మర్చిపోతాం. మేము తెప్పోత్సవాలు జరిగే టైంలో ఇక్కడ ఉన్నాం. లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ తెప్పోత్సవాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఉత్సవానికి కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1468లో సాలువ నరసింహరాయలు స్వామివారి పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి ఈ తెప్పోత్సవాలను ప్రారంభించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమికి ముందు 5 రోజుల పాటు స్వామివారి పుష్కరిణిలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఈ 5 రోజులు వివిధ దేవతల మూర్తులు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తారు. మొదటి రోజు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి, 3, 4, 5వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. తిరుమల తెప్పోత్సవాలలో ఏనుగులను ఊరేగించడం వెనుక ప్రధానంగా ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయమైన కారణాలు ఉన్నాయి. తిరుమలలో ఏనుగులను కేవలం జంతువులుగా కాకుండా స్వామివారిని నేరుగా సేవ చేసే దైవ సేవకులుగా భక్తులు నమ్ముతారు. తెప్పోత్సవం వంటి వేడుకల్లో స్వామివారి ఊరేగింపు ముందు ఏనుగులు నడవటం వల్ల ఆ ఉత్సవానికి రాజసం, దివ్యత్వం వస్తాయి. ఇప్పుడు మనము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చే భక్తులకు ఉచితంగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని అందిస్తారు. ఎంట్రన్స్లో మనకు అతిపెద్ద గోడ పెయింటింగ్ కనిపిస్తుంది. పెయింటింగ్లో శేషాచల అడవులు, కొండలు మరియు శ్రీవారి క్షేత్రానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ అన్నదాన కేంద్రంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఉంటుంది. మనకు టెంపుల్కి దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ మనకు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్ స్టోరు, పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ దొరుకుతాయి.
ఇక్కడ రాగి కడియాలు అమ్ముతున్నారు. రాగి కడియం వేసుకోవడం వల్ల బాడీ హీట్ తగ్గుతుందంట. అందుకే నేను ఒకటి తీసుకున్నాను, చూడండి. తిరిగి మనం తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఈవినింగ్ చాలా ట్రైన్స్ ఉంటాయి. అందులో రాయలసీమ ఈవినింగ్ 5:25కి ఉంటుంది, నారాయణాద్రి 6:20కి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.